99 రోజుల పట్టణ ప్రగతి ప్రణాళిక అనే పేరుతోని ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని ఈ యొక్క డివిజన్లలో, మున్సిపాలిటీలోని వార్డులలో లేదా గ్రామాలలో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏళ్ళేళ్లుగా మరి పెండింగ్ ఉన్నటువంటి కొన్ని పనులు కావచ్చు, లేకపోతే వార్డులోని సమస్యలు కావచ్చు, అవన్నీ కూడా దాదాపుగా తీర్చే ఒక ఆలోచనతో ఈ యొక్క గ్రామ సభలు ఇవన్నీ పెట్టడం జరుగుతుంది. కాబట్టి దాంట్లో ఈ రోజులో భాగంగా ఇది రెండోసారి మనం పెట్టాం. ఒకసారి ఖర్చులో పెట్టాం, మళ్ళీ రెండోసారి పెట్టాం ముగింపు సభ లెక్క. అంటే ఏదైతే దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు ఇంతకుముందు వార్డ్ ఆఫీసర్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు మనం చిన్న విషయం అనుకుంటాం, చెత్తనే కదా రోజు మనం చేసి పక్కన ఉంటుంది, మనం లేకుంటే ఆ పక్కన వేసుకుంటాం కదా అని చెప్పి చిన్న అంటే ఆలోచన లేకుంటే పనులు చిన్నదే కావచ్చు, కానీ అదే పెద్ద సమస్యగా మనం మారుతుంది. ముఖ్యంగా ప్రతి వార్డులో మన ఓన్లీ మన డివిజన్లో కాకుండా ప్రతి డివిజన్లో ఉన్న సమస్య శానిటేషన్ సమస్య. అది ప్రధానంగా మొన్న మేము ఏదైతే మా కార్పొరేషన్ మీటింగ్ లో కావచ్చు, కార్యక్రమంలో కావచ్చు, మేము అందరం చెప్తున్నాం మాకు సరిపడా లేబర్ లేదు, దానివల్ల మనకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి చెప్పినాం. దానికి మాకు స్పందించిన ఎమ్మెల్యే గారు కూడా రాబోయే రోజులలో మనం ఏదైతే సమావేశం ఉంటుందో ఆ సమావేశంలో మళ్ళీ ఒక 100 మంది 120 మంది దాకా మనం కొత్త లేబర్ తీసుకున్న ఉద్దేశంతో మనము ప్రపోజల్ పెట్టినాము. ఆ ప్రపోజల్ మాక్సిమం ఈ 2-3 నెలల్లో అది కూడా ఓకే అయిపోతుంది. ఎందుకంటే వర్షకాలం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా తొందరగా పెట్టమని చెప్పేసి ఈ సమావేశంలోనే ఇది పెడితే మనకు మన వార్డుకు 2 కావచ్చు, 1 కావచ్చు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రతి వార్డుకు ఖచ్చితంగా 6 లేబర్లు ఉన్నారని చెప్పేసి ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నారు. కాబట్టి రాబోయే రోజులలో సమస్యలు తీరే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టుగా తడి చెత్త, పొడి చెత్త, షార్టేజ్ చెత్త, లేదంటే ప్రత్యేకంగా మన శుద్ధమైన చెత్త ఉంది కదా, ఈ 4 రకాల చెత్తలకు సంబంధించిన డబ్బాలు ఇప్పుడు మనం చెప్పడం బాగుంది, దాని తగ్గట్టు మనం డబ్బులు ఇస్తామని చెప్పాలి. చెప్పడానికి మనకి ఇంకా ఆర్డర్ రాలేదు. ఇది పెట్టే ముందే మనకి చెప్పాలి వాస్తవానికి. సరే, అవి మనలందరూ పాటించిన సిద్ధంగా ఉన్నారు. దాదాపు 15 సంవత్సరాల నుంచి పాత మంచాల్లో ఒక మంచి వాతావరణంలోనే పోతుంది. కొన్ని వార్డులలో కొన్ని రోడ్లు, డ్రైనేజ్ లేక ఇబ్బంది అవుతుంది. అవన్నీ కూడా సమస్య తీర్చడానికి దాదాపుగా 50 లక్షల రూపాయలు ఇప్పుడు శాంక్షన్ అయినాయి. కొన్ని డ్రైనేజీలు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ డ్రైనేజ్ శాంక్షన్ అయింది. అదేవిధంగా ఇది ఇప్పుడు ఇంతకుముందు మీ వార్డుకు సంబంధించి ఆ రోడ్డు శాంక్షన్ అయింది, డ్రైనేజ్ రోడ్డు. అదేవిధంగా మనకి 15 లక్షలతో చాలా ఇల్లు మనకు అడుగుతున్నటువంటి మన మెరవాడ నుంచి మన గుళ్ళ దాకా అది కూడా 15 లక్షలతో శాంక్షన్ అయింది. అది కూడా అదేవిధంగా మన నిన్నగాకుండా మన 30 లక్షలు అది కూడా మన ప్రపోజల్ వచ్చింది, మన ప్రొసీడింగ్ వచ్చింది గుడికి సంబంధించింది. ఈ విధంగా ఒకటికి పెండింగ్ లో ఉన్నాయని తీసుకునే కార్యక్రమాన్ని తీసుకుంటున్నాము. ముఖ్యంగా ఏదైతే మనము పాత మంచాల్లో మనం గెలిచిన నాటి నుండి గౌరవ శాసనసభ్యులు మనకు ఎక్కువ మొత్తంలో మిగతా వాళ్ళకి సంబంధించి ఎక్కువ మొత్తంలో ఫండ్ ఇస్తున్నారు. అంతేకాకుండా ఎక్కువ మొత్తంలో ఇంక్లూడ్ ఇచ్చారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి చాలా మంది కూడా ఎందుకు రమ్మన్నామంటే ఇక్కడికి. ముఖ్యంగా ఈ యొక్క సమావేశంలో చెప్పాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ముందు కట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి మనకు ఆర్డర్స్ వచ్చిన ఇందిరమ్మ ఇల్లు కట్టిన వాళ్ళు ఇప్పుడు ఉన్న ప్రాముఖ్యత ఏంటనేది ప్రతి ఒక్కరు తెలుసు. ఈరోజు మన వరల్డ్ అంటే ప్రపంచంలోనే నీటి సమస్య బాగా ఉన్నది. ఆ నీటి సమస్య తగ్గాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర నీటి గుంతలు ఏర్పాటు చేసుకున్న ఆ ఆవశ్యకతను దాదాపుగా 20 సంవత్సరాలుగా ప్రతి గవర్నమెంట్ చెప్తూనే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏదైతే ఆ ఇంకుడు గుంతలు కట్టాల్సిన అవసరం ఉందంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు స్టార్ట్ అయితే ప్రతి ఇండ్లు ఆ ముందు కొంచెం చిన్నగా ఎంత లేదంతా దానికి సంబంధించి ఎంత మన 3 ఫీట్ సరిపోతుంది కదా, 3 ఫీట్ సరిపోతుంది అంటే 3 ఫీట్ల రౌండ్తో కట్టేసి దాని మీద మనము మనం ఏదైతే మూల కట్టుకుంటామో ఇప్పుడు కూడా కట్టేసుకుని దాని కింద మళ్ళీ పైన మనం బోల్ తమ్ముకోవడమో లేకుంటే పని చేసుకోవాలి. అంటే ఈ విధంగా మనము ప్లేస్ కూడా మన దానికి సపరేట్ ప్లేస్ ఏం అవసరం లేదు. ఈశాన్య మూలకే ఇప్పుడు గుంత లెక్క కడితే దానికే నీళ్ళు వెళ్ళిపోతాయి. రేపు పొద్దున వర్షం నీళ్ళు డైరెక్ట్ స్లాబ్ల మీద పడ్డాయో లేకపోతే ఇళ్ళ మీద పడ్డే నీళ్ళన్నీ కూడా దాంట్లో పోయే పైప్ లైన్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఏంటంటే దానివల్ల మనకు బోర్ వాటర్ కావచ్చు, కింద గ్రౌండ్ వాటర్ ఏదైతే మరి భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుంది. అవి రాబోయే తరాలకు మనకు అవసరం ఉంటుంది. కాబట్టి రాబోయే తరాల దృష్టిలో పెట్టుకొని ఇంకుడు గుంతలు అనేది చాలా అవసరం ఉంది. కాబట్టి వాటికి ఖచ్చితంగా మనము ప్రాముఖ్యత కల్పించాలి. ప్రతి ఒక్కరు కట్టుకునే దిశగా వార్డు ఆఫీసర్లు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు మరి ఏదైతే ఫోటోలు తీసుకున్న ఆఫీసర్లు ఉంటారు వాళ్ళు కూడా వచ్చి చెప్తారు మీకు అందరికీ. కాబట్టి అది కూడా ప్లాన్ చేసుకోమని చెప్తున్నాం. దానికి పెద్ద ఖర్చేం కాదు. దొడ్డు కంకర, ఇసుక, 3 గాజులు అది పెడితే సరిపోతుంది. దానికి నాకు తెలిసి 15,000 కూడా కాదు. ఎందుకంటే ఇల్లు కట్టుకుంటాం కాబట్టి ఇంటికి సంబంధించి మెటీరియల్ మొత్తం అక్కడే ఉంటుంది. సపరేట్ కట్టుకుంటేనేమో 10,000 దాకా 10-12 అవుతాయి. కానీ ఇల్లు కట్టుకునే వాళ్ళకి పెద్ద విషయం కాదు, అక్కడే రెడీ ఉంటుంది కాబట్టి అవన్నీ సామానంతా పెద్ద విషయం కాబట్టి కొంచెం తొందరగా వాళ్ళ ద్వారా అయితే కొంచెం ఈ
గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుందని చెప్పేసి ముందుగా ఇంధన మిల్లు అందరికీ కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా కట్టుకోవాలని చెప్పేసి ఇంకుడు ఉందని చెప్పి దాని ప్రాముఖ్యత తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా ఈ మనకు పాదమనికి సంబంధించి పెద్ద సమస్యలు ఏం లేవు. ఒకటే సమస్య, ఒకటి మనకు డ్రైనేజీలు క్లీన్ చేయడం, శానిటైజ్ సంబంధించి ఇప్పుడు జవన్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు మనకు మనం అన్ని ఒక ఏది మనకున్న లేబర్తోని మనం ఒకసారి నాలుగు తీసామంటే మళ్ళీ 15 రోజుల దాకా వచ్చే అవకాశం ఉండదు. మినిమం దాన్ని 10 రోజుల కన్నా కుదించాలని చెప్పేసి ఒక ప్రణాళిక వేస్తున్నాము. ఎందుకంటే అది ఆ విధంగా చేస్తేనే మనం ఏమన్నా కొంచెం తొందరగా క్లీన్ చేస్తాం. ఇప్పుడు ఈ గల్లీ కావచ్చు, లేకపోతే పోషమ్మ గల్లీ కావచ్చు, అసలు ఇప్పటికీ నాకు తెలిసి పోలే. మనం అండర్ గ్రౌండ్ సిస్టమ్ చేసినాం. నాకు ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి 4 అవసరం లేకుండా ఓన్లీ రోడ్డు క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. అంతేగా తీసే అవసరం లేదు, నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. కానీ దౌర్భాగ్యం ఏమైందంటే అక్కడ వాడలో కొంచెం రాత్రి పొద్దున తెల్లారంగా 4 గంటలు తీసుకొస్తారు. మన సాంబార్ల కానీ అన్నం అట్లు వాడేసిపోతాడు. దానివల్ల ఏమైతుందంటే ఈగలు పైన ఈగలు తయారైంది, దోమలు తయారైంది అక్కడక్కడనే. లేకపోతే కింద ఏమైతుంది, కింద ఎలుకలు తయారైంది. ఎలుకలు తయారడం వల్ల నాలుగు ఖరాబ్ అయిపోతుంది. మళ్ళీ అంత తవ్వాల్సిన అవసరం ఉంటుంది. పైప్ లైన్ ఖరాబ్ అయింది. అంటే ఇవన్నీ మనము కొంతమంది లేడీస్ ఉన్నారంటే వాళ్ళు తెలిసి తెలియక వేస్తున్నారు. ఇంట్లో పెట్టుకుంటే వాసన వస్తే వచ్చు అని అనుకుంటారు. కానీ దానికి క్యాకర్స్ ఇంతప్పుడు మనకు పెద్ద విషయం కాదు. 50 రూపాయలు పెడితే రూపాయికి ఒక కవర్ వస్తుంది మంచి ఇంత ఏది ఇట్లా పట్టేది. నెల రోజులకు 1 మంత్ అవుతుంది. దాదాపు ఒక బుట్ట నిండడానికి ఈ మన అన్నం వ్యర్థాలు, అది మన కూర తిన్న ఇవన్నీ వ్యర్థాలు నిండడానికి దాదాపుగా ఒక 3 రోజులు అయితే ఒక కవర్ నిండుతుంది. ఆ కవర్ను ప్యాక్ చేసి పెట్టుకుంటేనే బెటర్ బండి వచ్చే వరకు. ఇవన్నీ మనం శ్రద్ధగా వహిస్తేనే బెటర్. ఎందుకంటే బయట వేస్తే నా రోడ్డు కదా అనుకుంటూ కావచ్చని నాది కాదు అని చెప్పేసి అనుకోకుండా కొంచెం మన బాధ్యత తీసుకొని చేసుకుంటేనే కొంచెం మంచిగా అని చెబుతున్నాం. ఎందుకంటే మనము వాళ్ళని ఎట్లా నిందిస్తున్నామో వాళ్ళు మనం నిందిస్తారు, మన అనరు వాళ్ళు. మనం అనడానికి తొందరగా అవకాశం ఉంటుంది ఎవరిని శానిటేషన్ సిబ్బందిని. కానీ వాళ్ళు మనం అనలేరు. వాళ్ళు మన మనసులో తిట్టుకొని పోతారు. వాళ్ళు కూడా తిట్టుకోరు. వాళ్ళు కూడా మనసులో తిట్టుకుంటారు. కానీ ఎందుకంటే మనమేమో ఊపడ ఎదుగుతాం. చెత్త తీసుకుపోతే ఏమంటారు, ఇక ఆ కాకుండా తిడతారు, ఆ వాడాల్సిన తిడతారు, లేకపోతే జవాన్ తిడతారు, అక్కడ పనిచేసుకొని తిడతారు. కానీ మనం కూడా శ్రద్ధ వహించే అవసరం ఉందని చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళకి ఎంత బాధ్యత ఉందో మనకు కూడా అంతే బాధ్యత ఉంది. వాళ్ళు డబ్బులు ఇస్తారు, లేకపోతే పాల డబ్బులతో మెయింటైన్ చేస్తాం. కానీ మీరు కూడా మన ఎవరైతే మనకు మొత్తం అలవాటు ఉంది, ఎక్కడెక్కడ అవుతారు, ఎక్కడ డబ్బు ఉంది. కానీ ఏం లేదు, మీరు ఇంతకుముందు నాకు కోతులు లేకుండే, ఇప్పుడు విపరీతంగా కోతులు వస్తున్నాయి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మళ్ళీ వేరేకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు వస్తలేవు. మళ్ళీ అక్కడ ఇటు వస్తలేవు, అటు సైడ్ చెట్లు అటు సైడ్ మీద వాగు సైడ్ అట్లా ఉన్నాయి. అదే ఇంతకుముందు దానికి మెయిన్ ఒకటి ఏంటంటే వాడికి ఫుడ్ దొరకదు. మనం ఏం చేస్తున్నాం, ఈ చెత్త డబ్బా తీసుకుపోయి ముందు తినే ఫుడ్ ఆ పక్క పెడుతున్నాం. దాని మీద ఏదన్నా ఒక ప్లేట్ లాంటిది పెట్టి బండ ఎత్తి పెట్టామనుకో అవి జరపడానికి వీలు ఉండదు. అవి ఏం చేస్తున్నాయి, డబ్బా డైరెక్ట్ దొబ్బుతున్నాయి, కింద పడగానే అవన్నీ చెప్పేసి అంగడంగా చేసిపోతున్నాయి. అది దొరికితే తింటేనే లేకుంటే వెళ్ళిపోతుంది. అంటే ఇట్లా ప్రతి దగ్గర అలవాటు అయిపోయింది. దాని మీద పెద్ద రికాబాస్ ఉంటుంది, పెద్ద పెట్టి ఒక పెద్ద బండ ఇచ్చి పెడితే అవి జరపడానికి కూడా వీలు ఉండదు. చిన్న చిన్న మనం మన ఇంట్లో అవన్నీ దొరికేటి ఇవన్నీ చేసుకుంటే ఏమైందంటే కోతుల నుంచి కూడా కొంచెం అవి ఏంటంటే ఒకసారి వచ్చి చూసిపోతాయి, జరపకుండా వెళ్ళిపోతాయి అవి. అంటే అలవాటు తప్పియాలి. మనం అలవాటు చేస్తున్నాం మనమే. ఇక్కడ ఉంది ఇప్పుడు డబ్బా ఉంటుంది, తెల్లగా వస్తాయి, ఆ డబ్బా వస్తే చూస్తే మళ్ళీ వేరే కడిపోతాయి. అంటే అలవాటు అది. దానికి నిత్యం పొద్దున్న లేస్తే కోతులకు తిండి, మళ్ళీ మధ్యాహ్నం అసలు రావు, సాయంత్రం దాకా రావేవి. ఒకసారి 9 బయట ఎరుగుతాయి, పోతాయి. అంటే అన్నీ నాకు ఫారెస్ట్ ఆఫీసర్లు చెప్పారు. అన్నప్పుడు ఇంత ముందు కోతులను పట్టించే బాధ్యత తీసుకునేది మున్సిపాలిటీ. కానీ ఇప్పుడు ఏమైందంటే ఒక గ్రామం అంటే ఒక దూరం ఉన్నట్టు ఒక గ్రామంలో ముల్కాలో మనకు తెలిసిన ముల్కల గ్రామంలో ఎగ్జాంపుల్ చిన్న ఏరియా ఉంటుంది. అక్కడ కోతులను పట్టచ్చు, తీసుకపోతే భయానికి మళ్ళీ 2-3 దగ్గర రావు. కానీ ఇక్కడ ఏమైతుందంటే మన కోతులు పట్టుకోవాలి వస్తే ఇవి ఏం చేస్తే జంప్ అయి అడిపోతాయి. ఇవంతా టౌన్ మొత్తం చాలా పెద్ద మన విస్తీర్ణంగా ఉంటుంది. ఇది పెద్ద పట్టణం. దీంట్లో నువ్వు ఎక్కడ పట్టినా కూడా మనం పోకుండా ఉండేయన్న. నేను మన ఫారెస్ట్ దగ్గర మీరు చేయాల్సిన ఇదని చెప్పేసి మన ఫారెస్ట్ ఆఫీసర్లో చెప్పేది అంతే. అంటే వాళ్ళకు ఇవన్నీ తెలుసు కాబట్టి, వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి మనం చెప్పారు. మనము ముఖ్యంగా ఫుడ్ ఎంత మాత్రం బయట పెట్టకుండా ప్లాన్ చేసుకునే ప్రయత్నం చేయాలి.